స్టేటస్ సద్విద్య 6వ శ్లోకం యొక్క ఆ కొంచెం తాత్పర్యం. గట్టిగా వాయిస్ సరిగా లేదు. గురువు గారు, ఇప్పుడు బాగుంది. ఈరోజు ఉన్నది నలభదిలో 6వ శ్లోకం యొక్క తాత్పర్యము పంచేంద్రియముల గురించి. లోకము పంచ విషయాత్మకము, వేరు కాదు. ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరములు. ఆ పంచేంద్రియముల మూలమగు ఒక మనస్సే లోకమును ఎరుగును. అందుచేత లోకము మనస్సే అగును. మనస్సు లేక లోకము కలదా చెప్పుము. మెల్లిగా చదువు. గురుగారు, లోకము పంచ విషయాత్మకము అంటే అర్థం ఏంటి? అంటే ప్రపంచాన్ని చూడాలి అంటే ఈ పంచేంద్రియాల వీటితోనే మనము గ్రహించగలము అని గురుగారు. అంటే ఈ పంచేంద్రియాలు ఉండబట్టే మనం లోకాన్ని చూడగలుగుతున్నాము. కన్ను, ముక్కు, చెవి తోటి నీవు గుర్తిస్తున్నావు కాబట్టి అది ప్రపంచమైంది. ఓకే, గురువు. తర్వాత లోకము పంచ విషయాత్మకము, వేరు కాదు. ఆ పంచ విషయముల పంచేంద్రియ గోచరములు. మరి అంటే ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? గురువు గారు, ఇంద్రియాలు వాటంతా పనిచేస్తాయా? చేయలేవు గురుగారు. వాటికి ఆధారం వెనక ఉన్న మనస్సుతో అది పనిచేయించుకుంటుంది. అంటే మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా అంతా ఒకటే. కాబట్టి మనస్సు అంటే ఏమిటి? ఏ విధంగా తీసుకుంటావు? గురువు గారు, మనస్సు ఆలోచనల సమూహం చెప్పుకోవచ్చు. ఇంకొకటి దేహాత్మ బుద్ధి అనే ఒక మొదటి తలంపు వచ్చిన తర్వాత ఈ మిగతా తలంపుల యొక్క అది దాన్ని కేంద్రంగా చేసుకొని రావటాన్ని ఇదంతా కలిపే మనస్సుగా మనం చెప్తున్నాం గురువు. ఇప్పుడు మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా అంతా ఒకటే. ఎన్నైనా గురువు గారు, అవును. అంటే ఏమిటి? దేహాత్మ బుద్ధి జనించిన తరువాత నీకు జగత్తు కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? ఇంద్రియాల ద్వారా కనపడుతుంది. చెప్పినట్టు గురువు గారు, అవును. అంటే కన్ను ద్వారా చూస్తున్నాం కదా గురువు. పరోక్ష జ్ఞానంతో ఇంద్రియాల ద్వారా కనపడుతుంది. చెప్పినట్టు ఏమంటారు చివరికి? ఆ పంచేంద్రియముల మూలమగు ఒక మనస్సే లోకమును ఎరుగును. అందుచేత లోకము మనస్సే అగును అంటున్నారు. మనస్సు లేక లోకము చూసిన వారు ఎవరైనా ఉన్నారా? గతంలో చెప్పారుగా, దేహము లేక జగత్తును చూస్తున్నారా? అంటే అర్థం ఏంటి? దేహము, మనస్సు, జగత్తు అంతా ఒకటేను అని చెప్తాం. అంటే దీనికి ఆధారం ఏమిటి? చిచ్చడ గ్రంథి, ఒక మాయ నేను దీనికి ఆధారం. మాయా నేనే గనక అక్కడ ఉద్భవించకపోతే నీకు దేహం లేదు, జగత్తు లేదు. ఇంతకి చివరికి ఏమంటారు? అందుచేత లోకము మనస్సే అగును, మనస్సు లేక లోకము కలదా అని మనల్ని అడుగుతున్నారు గురువు గారు. బాగానే ఉంది. ఇంతకీ మనస్సు ఉందా? మనస్సు లేకపోతే లోకం లేదు, బాగానే ఉంది.
ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? అహంకారం అంటే ఏమిటి? వ్యక్తిత్వం అంటే ఏమిటి? అది తెలిపోవాలిగా. గురువు. అది గనక నిజంగా ఉంటే జగత్తు కూడా ఉన్నట్టు లెక్క. అది లేకపోతే నీకు జగత్ ఎక్కడ? లేదు కదా. అవును. అంటే ఇక్కడ నాయన, లోకము, ప్రపంచము, మనస్సు రెండు ఒకటే అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనోకల్పితమే ఈ జగత్తు. ఇది ఒక ఆలోచన, దేహం ఆలోచన, జగత్తాలోచన, దైవం ఆలోచన, జనన మరణాలు ఆలోచన. ఉమ్, ఎలా చెబుతారు? చాలా తేలిక. నీవు నిద్రపోతున్నప్పుడు ఆలోచన లేదుగా. అవును. అందుకని నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము నీకు కనపట్టలేదు. ఇస్ ఇట్ నాట్? గురువు గారు. నిద్రలో ఏమీ లేవు. ఏమీ లేదంటే నీ ఉద్దేశం అంటే ఈ జగత్తు నిద్ర ఆలోచన, జీవుడు ఆలోచన, ఈ జగత్తుకు సంబంధించిన భావాలు అవన్నీ లేవు కదా. ఎందుకు లేవు? ఉమ్. అంటే అక్కడ గుర్తించేవాడు మనస్సు ఉన్నా వాడు గుర్తించకుండా ఉన్నాడు అక్కడ. ఎందుకు గుర్తించలేడు? కారణం స్థూల సూక్ష్మ దేహాలకి విడిపడ్డాడు, ఆ, డిస్అసోసియేట్ అయినాడు అక్కడ. అదే మహర్షి కూడా చెప్పింది. ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారని ఒక సూచన. ఏనాయన? గురువు గారు. విడబడాలి అంటే, ఒకటి దేహంతో విడబడాలి అంటే అది నిద్రలో విడబడుతున్నాడు కానీ జాగ్రత్త అవస్థలో విడబడట్లేదు. ఎందుకు కాదు? ఉమ్, విచారం చేయి, ఆలోచన లేకుండా ఉండు, అంతర్ముఖంగా. ఇప్పుడు ఈ అహంకారానికి కూడా ఆధారం ఒకటి ఉందిగా. అవును. నేను ఉన్నాను అని. కాబట్టి నీవిది కాదు, నువ్వు మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు. ఏనాయన? గురువు. అయినప్పటికీ ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అహంకారము తల ఎత్తితేనే వస్తున్నాయి తప్ప లేకపోతే వాటికి అవకాశం లేదు. ఉమ్, మియర్ థాట్స్. ఏనాయన? గురువు. అంటే అవి ఆలోచన వస్తే, ఆలోచన వచ్చిన తర్వాత వాడికి ఇంద్రియాలని అసలు ఆధారం చేసుకొని చూస్తాడు. ఇక్కడ దేహాత్మబుద్ధి ఎంత తీవ్రంగా ఉంది అంటే, నేను ఆలోచించకపోయినా జగత్తుంది, నేను ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు, నేను ఆలోచించకపోయినా సృష్టి ఒకటి ఉన్నది, అందుకని నేను చూస్తున్నానంటాడు. ఉంది కాబట్టి చూస్తున్నానంటాడు. అందుకనే మహర్షి శంకరులు ఏమంటున్నారు? జగత్తు అన్నట్టు నీకు చెప్పిందా? పోనీ అంతవరకు దేనికి? నీ దేహం ఉన్నట్టు దేహం చెప్పిందా? లేదు కదా. అవును.
దేహము చెప్పలేదు, జగత్తు చెప్పలేదు, సరే దైవం చెప్పే ప్రసక్తే లేదు. ఏమైనా ఆ గురువు గారు అవును. దేహం చెప్పకపోయినా వీడు చెప్తున్నాడు కదా. చెప్పేలా చేయాలి. అదే దేహము ప్రపంచము చెప్పకపోయినా వీడు చెప్తున్నాడు కదా గురువు. ఉమ్, అహంకారం చెప్తుంది కదా ప్రపంచం గురించి, దేహం గురించి. ప్రపంచంలో నేను ఉన్నాను, సంసారంలో ఉన్నాను అని ఈ జీవుడు భావనలకే పరిమితమై ఉన్నాడు. అందుకనే భావశూన్య స్థితికి రమ్మంటున్నారు. చెప్తున్నట్టు ఆ గురువు గారు అవును. ఉమ్. ఏమా పద్మజ ఏమన్నా చెప్తావా? జగత్తు ఉందా లేదా? ఆ గురువు గారు, మనస్సు ఉంటే జగత్తు ఉన్నట్టే కదా గురువు గారు. మనస్సు ఉంటే అని ఇఫ్ అంటున్నావు. మరి మనస్సు నిద్రలో లేదు మనస్సు. లేదని ఎలా చెప్తావు? బయటకు వచ్చిన తర్వాత మెలకువలో చెప్తున్నాను. ఆ అక్కడ మనస్సు లేదండి. అక్కడ లేకున్నావు సరే, ఉమ్. ఇక్కడ లేకుండా లేనిది, అక్కడ లేనిది ఇక్కడ ఎలా వచ్చింది? అంటే దేహాత్మ ఆ ఆలోచన అంటే లోకమే మనసే కూర్చుంది కదా. అంటే ఈ చూచేవాడు ఉన్నంత వరకు లోకము ఉంటుంది. చూచేవాడు ఎప్పుడైతే ఈ మనసు చూస్తూ ఉంటుందో ఆ లోకము ఉన్నట్లే కదా గురుగారు. చూచేవాడు లేకపోతే లోకం లేదు కదా. కదా బాగానే ఉంది. చూచేవాడు చూచేవాడు లేడు లేడు అని నీకు ఎలా తెలుసు? మహర్షి చెప్పారు బాగానే ఉంది. ఆ అలంకారమే ఆది నుంచి తృణీకరించబడింది అని. నువ్వు తృణీకరిస్తు లేదు లేదు గురువు గారు. ఉన్నప్పుడు నీకు మనసు ఉన్నట్టేగా. ఉన్నట్టు బాగుంది గురువు గారు. మహర్షి చెప్పేవన్నీ జ్ఞాన దృష్టి, నువ్వు చెప్పేవన్నీ అహంకార అజ్ఞాన దృష్టి. దృష్టి, అహంకార దృష్టి. ఆ గురువు గారు అందుకని ఆరం చెయ్యి అంటున్నారు. సరే, నాకు మనస్సు ఉన్నది అంటున్నావు, బాగానే ఉంది. నేనెవరు? దానికి కనుక స్వరూపం ఉంటే, నిజంగా అది ఉంటే ఉంది, జగత్తుంది, సంసారం ఉంది. దానికే తేడా లేదు. అది సత్యం అట్లా అవుతాయి. కాబట్టి నా మనస్సు అంటున్నావే, ఈ నాది నేను అనేవాడు ఉన్నాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఇదంతా తేలిగ్గా తేలదు. పైగా తేల్చుకోవాల్సింది కూడా మాయా నేనే. ఆత్మ వచ్చి చెప్పదు, నువ్వు కాదు, నువ్వు అంటే నేనేను అని ఆ చెప్ప. సో ఏ విధంగా మనం లేనట్లు ఏ విధంగా మనం ముందుకి వెళ్ళవచ్చు అనేది ప్రశ్న. ఆయన చెప్పడం అయిపోయింది, శంకరుడు చెప్పడం అయిపోయింది. దృష్టిలో సంసారం ఉంది, మనస్సు ఉంది, జరణ మరణాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, మోక్షం కూడా. దానికోసం తాపత్రయపడుతుంటావు, పుణ్య స్నానాలు చేస్తావు, పరిగెడతావు,
గుళ్ళు అంటావు, గోపురాలు అంటావు, తీర్థయాత్రలు అంటావు, పాప పుణ్యాలు కూడా మూట కట్టుకుంటాం. గురుగారు ఒక ప్రశ్న అండి. చెప్పనైనా ప్రశ్న. ఇప్పుడు మనం ఒక పని చేయాలి అంటే సంకల్పించాలి కదండి. ఆ పని చేసేదానికి సంకల్పన, కోరికకి భేదం ఏంటి? ఈ రెండింటికి కర్తృత్వ భావన లేదు. ఆ అటాచ్ చేసే ఆ మనసున్నందువల్లే కర్తృత్వ భావన కదండి. ఆ కర్తృత్వ భావన లేకుండా ఎలా చేయడం అంటే, ఒక పని సంకల్పించినా గానీ కోరిక ఎలా అండి కర్తృత్వ భావన లేకుండా చేసేది? మరి ఇక్కడ కర్తృత్వ భావన లేకుండా నువ్వు ఎలా చెయ్యాలని అడుగుతున్నావు, అంతేనా? అంటే ఆ కర్తృత్వ భావం లేకుండా అసలు కర్తృత్వం అనే ఆ డూవర్షిప్ అనే డూవరే లేడు అని ఎట్లా ఆ త్రిపుటి ఎట్లా తీసేయడం అండి? అది ఇక్కడ లేదని చెప్పడం తేలికే, ఉన్నదేమో చూడాల్సిన బాధ్యత నీది. ఎలా చెయ్యాలని కాదు, ఉన్నదేమో చూడమంటున్నాడు. అది ఎలా చూడటం అంటే, చూడారా ఇప్పుడు కూడా నీవు కర్మలు చేయటంలే, కాన్షియస్నెస్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, ప్రతిదానికి డోయర్షిప్ యాడ్ చేస్తున్నావు. నా సంసారం, నా ఇల్లు, నా బాధ్యత, నాది నాది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ అనుకునేవాడు లేకుండా ఎలా చేయాలని అంటున్నావు? అసలు చేయాల్సిన పనే ఉంది అక్కడ. ఎందుకు చెయ్యాలి నువ్వు? చెప్పనాయన. మరి మనం ఇప్పుడు స్నానం చేయాలన్నా ఏమైనా పొద్దున్నే లేచి నేను ఇప్పుడు కాసేపు ముందర స్నానం చేయడానికి వెళ్తున్నా, అది ఆ సంకల్పం అనేది వస్తుంది. అది ఎలా అండి? దానికి ఎట్లా కనెక్ట్ చేసుకొని? సంకల్పములు ఇబ్బంది లేదు, కర్తృత్వం ఇబ్బంది. నువ్వు కర్తం అనుకుంటున్నావు కాదు, నువ్వు జ్ఞానానివి. కాన్షియస్నెస్ won't claim any కర్తృత్వ. నీవు కర్తృత్వంతో అనుకుంటున్నావు. ఎందుకని? వెరీ సింపుల్. ఒక సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలపాలి అంటే వెలుగు కావాలి. చీకటి గదిలో ఉన్నావు, నువ్వు ఉన్నావు, నీకు కావలసిన వస్తువు ఉంది, కానీ ఆ వస్తువుని నువ్వు ఇంద్రియాలతో గుర్తించలేకపోతున్నావు. దీప సహాయంతో గుర్తిస్తావు, కానీ ఆ దీపము వస్తువుని సృష్టించలేదు, గుర్తింపటానికి అవకాశం కలిగించింది. అవునా కదా? అదే విధంగా నేను చూస్తున్నాను అంటున్నావు జగత్తుని, సంసారాన్ని. నీవు అనుకునే జగత్తు, నీ సంసారము, నీ దేహము చూడటానికి, కనెక్ట్ చేయటానికి ఈ సబ్జెక్ట్ ని, అనుకున్న ఆబ్జెక్ట్ ని అక్కడ జ్ఞానం అనే, కాన్షియస్ అనే వెలుగు కనెక్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు చూస్తావు. నిద్రలో ఎందుకు చూడవు? నువ్వు వెలుగుగానే ఉన్నావు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ లేవు అక్కడ, ఆలోచన లేదు, కృత్యరాహిత్యమై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు కూడా నీవు పని చేస్తున్నావు అని అనుకుంటున్నావు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పారు మహర్షి. నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలని అనుకుంటావు, ఓకే? ఇంట్లో నుంచి బయటకు వస్తావు, ప్రతి అడుగు నువ్వు ఆలోచించి వెయ్యవు. నీ మనసు ఎక్కడికి ఉంటుంది, దేహం గమనం చేరుతుంది. అవునా కదా?
ఏ విధంగా చేరుతుంది ఆలోచించు. ప్రతి అడుగు ఆలోచించేస్తున్నావా? లేదండి. లేదు కదా. లేదు. మరి అక్కడ కర్తృత్వం లేకుండా గమ్యం చేరామా లేదా? చేరాం. ఎలా చేరామో ఆలోచించి చూస్తారు చూడు. కారణం ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవేమీ చెయ్యలేవండి ఆయన. నువ్వు అనుకుంటున్నావు నాకు ఆలోచన వస్తేనే ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను. ఏ పని మీదనైతే దేహేంద్రియాలు వచ్చినాయో అవి సాగిపోతూనే ఉంటాయి. అది ఎలా సాగిపోతుంది అనేది ఇప్పుడు చెప్పిన ఉదాహరణ కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చెయ్యి. ఇస్ ఇట్ నాట్? నువ్వు గాలి పీలుస్తున్నావా? ఆలోచనతో చెప్పు. లేదండి. దానికి ఏమన్నా తెలుసు మహర్షి? ఇట్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ టేకింగ్ బ్రీత్ ఇన్ యూ. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్. గుండె కొట్టుకుంటుంది ఏమైనా చేస్తున్నావా? పీల్చడం చేయటం. పోనీ డైజెషన్ ఏమైనా చేస్తున్నావా నువ్వు? లేదు. ఆలోచన వచ్చింది, పనులు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. ఆలోచన రాకపోయినా పనులు సాగిపోతున్నాయా లేవా చెప్పు. Is it not? సరే, ఇంకో రకంగా తీసుకుందాం. నీవు నిద్ర నుంచి ఎప్పుడు లేవాలో నీకు తెలుసునా? పోనీ లేదండి. పోనీ ఎప్పుడు నిద్రపోవాలో తెలుసునా? మరి నీవు తెలియకుండానే నిద్రపోతున్నావు, లేస్తున్నావు, ఆలోచన వచ్చిందని చెప్పి పనులు చేస్తున్నావు. ఇది ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు గీతలో, సూర్యకాంతిలో ఈ ప్రపంచం అంతా కూడా తేజవంతం అవుతుంది, కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఈజ్ ఇట్ నాట్? దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీవెవరు తేలిపోవాలి. నువ్వు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు. సరే, ఇంకో రకంగా తీసుకుందాం. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఎక్కడుందో తెలుసా? పోనీ తెలుసా? నువ్వు తిరిగి రాగానే దేహం, సంసారము రెడీగా కనపడుతుందా లేదా నీకు? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? ఆలోచించు. నువ్వు ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టావా మనస్సుని? లేదుగా. ఎప్పుడు పోయిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. మరి ఇన్ని పనులు చేస్తున్న ఆ ఉच्चతర శక్తి నిన్ను ఒక్కడిని నడిపించడం ఎంత కష్టమా? జగత్తంతా నడిపిస్తుందిగా. ఉదయ అస్తమానాలు నీ చేతుల్లో ఉన్నాయా? సస్య శ్యామలం ఇప్పుడు అమెరికాలో, రష్యాలో విపరీతమైన వరదలు నీ చేతుల్లో ఉన్నాయా? హయ్యర్ పవర్ దట్ ఈస్ టేకింగ్ కేర్. ఈజ్ ఇట్ నాట్? అందుకని ఏమంటున్నారు, ఆ హయ్యర్ పవర్ కి నీవు ఎప్పుడైతే శరణాగతి అవుతావో యోగక్షేమం మహాభ్యావం ఈ సంగతి చూసుకుంటుంది. సమస్య ఎక్కడ వచ్చింది? నేను చేస్తున్నానని అనుకుంటున్నావు, నువ్వేమీ చెయ్యవు. నువ్వు ఒక పనిముట్టివి. ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హయ్యర్ పవర్ హ్యాండ్. నీవే కాదు, ఈ సృష్టి యావత్తు కూడా. ఒక్కసారి గీతను పరిశీలించు. సృష్టి స్థితి లయకి
నేనే కారణం అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నువ్వు కృష్ణుడిగా తీసుకోవద్దు, హయ్యర్ పవర్. నేను అంటే జ్ఞానము. అదే మహర్షి కూడా చెప్పింది. ఇట్ ఈస్ ది ఆత్మ ఆర్ హయ్యర్ పవర్ ఆర్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్ నాట్ యూ. ఇది అర్థం చేసుకుంటే నీకు సాధనతో ఏం పని? శరణాగతి అయిన వాడికి అయ్యో ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది పోతుంది, ఇది రావటం లేదే అని అనుకునే అవకాశం లేదు. Is it not? ఇక్కడ నాయన నీ అసమర్థతని గుర్తించు శరణాగతిగా. అయ్యో నేను చేయలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, ఎందుకని నువ్వు కర్తవ్యం అనుకుంటున్నావు. నీవు కర్తవి కాదు, నీవు ఒక పనిముట్టువి. ఎప్పుడైతే ఇది నీ మనస్సులో ఉంటుందో కార్యాలు ఎలా సాగిపోతాయి అది తెలుస్తుంది. సర్వ సృష్టిని నడిపించేది నిన్ను వదిలిపెడుతుందే. అందుకే ఆ రైలు ప్రయాణ సంగతి చెప్పారు. ఏ రైలు అయితే అందరినీ వాళ్ళ సామాన్లన్నీ గమ్యానికి చేరుస్తుందో, నీ లగేజ్ని కూడా, నీ బాధ్యతలను కూడా, నీ బరువులను కూడా అది చేస్తుంది తప్ప నువ్వు పెట్టనెత్తిన పెట్టుకోవద్దు అని చెప్పటం. నిజమే, ఇది మింగుడు పట్టడం చాలా కష్టం. అది చేస్తుందో లేదో, నేను చేయకపోతే ఎలా అవుతుంది, నేను చెయ్యాలి కదా. ఇక్కడ వంట చేయాలి అంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి కదా, తినాలి కదా, చెయ్యాలి కదా అనుకుంటున్నావు. అది కూడా అదే చేస్తుంది, నీ ద్వారా చేస్తుంది, నీ చేత చేయిస్తుంది. పాయింట్ అది. ఒక పనిముట్టు చేతిని పట్టుకోగలదా? చేత్తోనే రాస్తావు, చేత్తోనే అన్ని పనులు చేస్తావు. అబ్బా ఎంత బాగా రాసింది, ఒకసారి చేతిని పట్టుకోమని చూద్దాం. కాబట్టి నాయన, ఈ మాయా నేను హయ్యర్ పవర్ని పట్టుకోలేదు. అది నడిపిస్తుంది, నిన్నే కాదు సృష్టి యావత్తుని నడిపిస్తుంది. ప్రతిల కాదు బ్రహ్మ పర్యంతం నడిపించేది అది. అది మనం అవగాహనకి రావటానికి విచారం కావాలి. చెప్పడం తేలికే, నువ్వు కర్తవ్యం కాదు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అదే అన్నాడు. కానీ అర్జునుడికి ఏమో లోపల పెరుగుతుంది. తాతలు, తండ్రులు, గురువులు అలా సంపాను. అర్జునుడికి ఎప్పుడున్న దేహాత్మలో ఉన్న వారికి తేడా ఏం లేదు. కర్తృత్వంతో గీత మొదలైంది, నువ్వు కర్తవ్యం కాదని తేలిపోయింది. పాయింట్ అది. Is it not? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే అండి, ఇది నువ్వు నేను మీరు అన్నట్టు ఆలోచించేవాడిని ఎవరు అని నేను ఆ ప్రశ్నలో ఒక ఒక డిస్టర్బెన్స్ లో ఉంటున్నప్పుడు, నువ్వు పని చేయాలి, పని చేయకుండా పని ఎట్లా జరుగుతుంది, పని చేయాలి అని. నాకేమో పని చేసేవాడు ఎవడు అని ఆలోచించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ లో నాకు ఏం అర్థం కావట్లేదు. అందుకని అది. ఎందుకంటే నాయన, ఏ పని మీదనైతే వచ్చిందో నువ్వు పని చెయ్యాలన్నా మానాలన్నా నీ చేతుల్లో లేదు. మరి ఏం చేయాలండి? అదే మరి కర్తృత్వము, డెస్టినీ, కర్మ సిద్ధాంతం అంటే అదే కదా. ఏ పని మీద అయితే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ మాయలోకి వచ్చిందో, దీనికి బర్త్ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఎప్పుడు ఏం చెయ్యాలి, పని చేయాలా మానాలా,
ఆల్రెడీ ఫిక్స్డ్. నీవు చెయ్యవలసి ఉంటే మానలేవన్నా మానలేవు, చెయ్యకూడదు ఉంటే ఎంత ప్రయత్నం చేసినా నీకు పని రాదు. సో ఆ తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలోనే హయ్యర్ పవర్ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అది ఇప్పుడు ఆల్టర్ చేయలేము మనం. అది తమది భర్తలు ఇటేసుకోం. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో డిఫరెంట్ స్టేజెస్ మారావు. మారావంటే నీ ఉద్దేశం ఏంటి? అది మార్చింది, స్టాటిక్ గా లేవు. ఈజ్ ఇట్ నాట్? నిన్నే కాదు, సృష్టి యావత్తుని కూడా కంట్రోల్ చేసే ఘనాతి ఘనమైంది హయ్యర్ పవర్. అదే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. అది ఒకటే ఉంటుంది నాయన. జీవభావన మాయలో కూడా ఒకటే ఉంటుంది. అది ఇతరులు చూస్తుంది అంతవరకే, కళ్ళు చూసినట్టు. జాగ్రత్త అవస్థ ఏమీ నిజమేం కాదు. స్వప్నాన్ని ఈజీగా గుర్తుపారేస్తావు మెలకు రాగానే. ఇక్కడ నుంచి నీవు మెలుకున్నప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా ఆత్మ అనే హయ్యర్ పవర్ అనే స్క్రీన్ మీద జారిపోతూ ఉంటాయి అని తెలుస్తుంది. నీకు బంధము దుఃఖం ఎందుకు కలుగుతుంది? లేని కర్తృత్వాన్ని నెత్తినిస్తున్నావు. Is it not? సరెండర్. ఇతరు లేవంగానే అది ఎటు నడిపిస్తే అటు నడుస్తావు. నువ్వు ఎటు పోవాలనేది ఆలోచిస్తున్నావా లేదే? పనులు సాగిపోతున్నాయిగా. Is it not? దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అర్జునుడికే అంత సన్నిహితంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మతోనే అర్థం చేసుకోలేకపోయాడు. నేను ఎలా చంపుతాను అంటూ పోయినట్టుగా. ఏనాయనా, కాబట్టి నువ్వు అధైర్యపడద్దు. నేను చెయ్యలేకపోయానని కానీ చేస్తున్నాను కానీ రెండు వద్దు. అది ఎటు నడిపిస్తే అటు ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. అటువంటి విశ్వాసము, సరెండర్ భావన ఏర్పరచుకో. నీకు అసలు సుఖ దుఃఖాలు నీకు ప్రసక్తే లేదు. కానీ హీఈస్ టేకింగ్ కేర్ రైట్ ఫాదర్. ఇంకో విషయం చెప్పారు మాస్టర్ గారు. ఒక ఆఫీసులో పనిచేస్తుంటాడు, చిన్న ఉద్యోగివి. దేర్ ఇస్ హైరార్కీ. నీ పని నువ్వు చేస్తావు, బయటకు వస్తావు. ఏది జరిగినా వాళ్ళు చూసుకుంటారుగా. అదే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను చేస్తున్నాను ఎందుకు అనుకుంటావు? హైరార్కీ ఉంది ఆ పైన అంటూ చెప్పుకొచ్చారు మాస్టర్. ఆఫీసులో ఉంటే ఒక లెక్క, నా పని నేను చేశాను వచ్చాను, వాళ్ళు చూసుకుంటారు అన్నావుగా. ఇక్కడ కూడా అదే మాటను పైవాడు చూసుకుంటాడు. Is it not? Is it okay? For the time being at least. ఎందుకంటే ఎవరు శాశ్వతంగా ఏది అందించలేరు. ఆ ఉత్తర శక్తి అందిస్తుంది హయ్యర్ పవర్. అయ్యా శ్రీనివాసరావు గారు, గురుగారు ఒక అయిపోవచ్చింది. గురుగారు ఒక చిన్న డౌట్ గురుగారు. చెప్పమ్మా. మీరు ఈ రోజు పెట్టిన చర్చలో ప్రారంభ కర్మ గురించి విన్నాను. అది శైలజ గారు, అనంతలక్ష్మి గారు మాట్లాడుకున్న సంభాషణలో, దాంట్లో ప్రారంభ కర్మ ఎప్పుడు మనం చేంజ్ చేయలేనప్పుడు, అటువంటప్పుడు మనం కొత్త కర్మ పాత కర్మ అని దాన్ని ఎలా గుర్తించగలుగుతాము? ఇప్పుడు పాలు నీళ్ళు ఎలా కలిసిపోతాయో, ఇప్పుడు మనకు చేసే కర్మలో
అది కొత్త కర్మ పాత కర్మ అని ఎలా గుర్తించగలుగుతాం గురుగారు? అది పోతూ ఉంటుంది కదా. సింపుల్. గతంలో సినిమా చూసేదానివి థియేటర్కి పోయి, ఇప్పుడు ఆన్లైన్ లో నెట్ఫ్లిక్స్ లోను అక్కడ చూస్తున్నావు లేదా? అవును గురుగారు. ఆ, ఆహా. ఎగ్జాంపుల్, ఉమ్, ఎంత ఉమ్, పండుగ తినేదానివి ఆన్లైన్ ఉమ్, లేదా? అది కొత్త ఉమ్. వస్తున్నాయిగా. అంటే అది కొత్త వాసన అంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి అది మారుతూ వచ్చింది కదా గురుగారు. అప్పుడుండే జనరేషన్ వేరు, ఇప్పుడుండే జనరేషన్ వేరు కదా. మార్పు రావడమే కొత్తది, ఉహు. మార్పు రావడమే కొత్తది. ఇంకోటి ఆ ఏమిటి, గురుగారు. నీలో వాసనలు నీకు బాగా తెలుస్తాయి, ఏది ఉమ్, కావాలి, ఏది ఉంటే బాగుంటుందని. ఉమ్, ఉమ్, దాన్ని పక్కకు పెట్టి ఇంకోటి కావాలంటావు, ఈ విధంగా ఉంటే బాగుంటుందంటావు. ఉమ్. మరి ఆ కొత్త గురుగారు. వాసన ఉమ్, అక్కడికి పోతావు అమ్మా, ఎన్నో కనపడతాయి. ఉమ్, అంతవరకు వస్తువుల మీద ఆసక్తి లేదు, ఉమ్, చూశాక ఇది బాగుందని. ఉమ్. ఆ వాసనేగా. గురుగారు. అవునవును. అవును, అది వాసనే. కొత్త వాసన. ఉమ్, చిన్న ఐటమ్ పెట్టి 500-600 తీసుకుంటాడు, ఇది ఉమ్, బాగుందని ఉందని. అది కొత్త ఉమ్. వాసనేగా. మరి అయిష్టతలో ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు అయిష్టత కూడా, అయిష్టత ఒక ఆ, ఇష్టత అంటే నీకు బాగా తెలుసు. ఉమ్, అయిష్టత కూడా తెలుసు. కొందరు పుట్టినప్పటి నుంచి పెరుగు తినరు, వాసన సరిగా అందరికీ పడదు, చిన్న ఉల్లిపాయ కూడా పడదు, పువ్వులు ఉమ్, పడదు. అది ఉమ్, అయిష్టత. ఉమ్. ఎలర్జీ అంటాం మనం ఇంగ్లీష్ లో. నా గురుగారు. ఉమ్, ఇస్ నథింగ్ బట్ హిడెన్. ఓకే. ఉమ్, ఉమ్, అనుకోవచ్చు, హాయిగా సెంటు కొట్టాం కదా, మంచి వాసనే కదా అని. వాడికి ఉమ్, సెంటు పరమగా దాన్ని ఏమంటే ఎలర్జీ కలిగిస్తుంది. ఉమ్, 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 అది ఇష్టత. ఉమ్. ఆహా, అంటే ప్రారబ్ధ కర్మ అనేది నేను అనుకోవడము ఒక జ్ఞానికే సంబంధించిందేమో అనిపిస్తుంది గురుగారు అది. జ్ఞానులు ఉండరు, ప్రతి జీవికి ప్రారంభం ఉంటుంది, వాసనలు ఉంటాయి. ఆహా, అంటే నేను దాన్ని గుర్తించేది ఒక జ్ఞానే గుర్తించగలుగుతారు కదా ప్రారబ్ధం అనేది. లేదమ్మా, నువ్వు కూడా గుర్తిస్తావు. ఉమ్, ఏ కారణం వల్ల నీకు జన్మ వచ్చిందో తెలుస్తుంది నీకు, ఏ వాసన వల్ల వచ్చింది, ఏ కోరిక వల్ల వచ్చిందో తెలుస్తుంది. సో పుట్టినప్పటి నుంచి ఆ ఉమ్, కోరిక చేయడానికి బయలుదేరతావు, ఉమ్, ఇంకో దాన్ని తీసుకో. ఉమ్, నీకు ఉమ్, తెలియకుండా ఉంటే ఉమ్. అదే ఆ విధంగా గురుగారు. ఉమ్, అది పదార్థం కావచ్చు, ప్రదేశం కావచ్చు. ఉమ్. చలి ప్రదేశంలో వెళ్ళి ఉండమన్నారు అనుకో, నువ్వు ఉండవు. ఉండలేదు. అయిష్టత. చలి ప్రదేశాల్లో కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అవునవును. అవును, అవును గురుగారు. అంటే వాళ్ళకి అది కంఫర్ట్. సహజ కంఫర్ట్ గా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అవును గురుగారు. ఒకవేళ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎప్పుడప్పుడు బయటికి రావాలని చూస్తావు. అవునవును. ఆ ఎన్విరాన్మెంట్ నీకు నచ్చదు. నచ్చదు కాబట్టి. ఇక్కడ ఉన్నారు, నువ్వు ఉంటుంది ఏమైందని.